హాయ్ ఫ్రెండ్స్, బెండకాయలు పావు కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి 2 ముక్కలుగా కోసుకొని చక్కగా నాట్లు పెట్టుకున్నాను. ఇది బెండకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంది. టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా. ఇవి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేయాలి. ఆయిల్ సరిపడినంత వేసి ఇవి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా కాగిన తర్వాత చక్కగా బెండకాయలు నాటు పెట్టుకున్న ఆ బెండకాయ ముక్కలన్నీ వేసి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుని అయిపోయింది కదా, చక్కగా లోపల కూడా వేగాలి, అందుకనే నాటు పెట్టిన. ఇట్లా అన్నీ వేగిపోయినాయి కదా, అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ కూడా పక్కకు తీసి పెట్టాలి. ఎంతో ఆయిల్ పట్టదు, చక్కగా ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టింది నాకు. టేస్ట్ కూడా బాగుంది. ఒక 10 ఎల్లుల్లిపాయలు తీసుకుని చక్కగా వెల్లిగడ్డలు బాగా కచ్చపచ్చ దంచుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టుకుని కొద్దిగా లైట్గా ఆయిల్ ఉంచుకోండి. తాలింపు గింజలు వేసి అందులో మిగిలిన బ్రౌన్ కలర్ వేపుకున్న బెండకాయ ముక్కలు వేసి కచ్చపచ్చ దంచుకున్న అల్లం వెల్లిగడ్డ వేసి కలుపుకోవాలి. దాంట్లోనే ఉప్పు, పసుపు చిటికెడు, తగినంత ఉప్పు, పసుపు చిటికెడు, కరివేమాకు, పచ్చిమిర్చి చీల్చి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పసుపు కూడా చిటికెడు వేసుకోండి తగినంత. వేసి అంతా బాగా కలిసేటట్టు చిన్న మంట మీద పెట్టుకుని కలుపుకోవాలి. అందులోనే ఇంట్లోనే అయినా పర్లేదు, కొన్నదైనా ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంది. మీకు నచ్చితే మటుకు తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. అంతేనండి, ఎంతో ఈజీగా బెండకాయ వెల్లుల్లి కారం రెడీ. మీరు తింటే మటుకు వదలరు, అంతా చాలా బాగుంది. ఇది తప్పనిసరిగా ట్రై చేయండి. మనం పప్పుచారు కాసుకున్న ఇట్లా అన్నం వేడివేడి అన్నంలోకి అయితే చాలా టేస్ట్ ఉంది. మీకు ఈ బెండకాయ ఫ్రై నచ్చిద్ది అనుకుంటున్నాను. పప్పు పులుసులు అట్లా వండుకున్నప్పుడు ఇట్లా చేయాలి. అంతేనండి, ఈజీగా. ఇది ఎన్ని రోజులైనా నిలవ కూడా ఉంటుంది బాక్సుల్లోకి, అది బాగుంటుంది. తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్.